హలో అందరికీ, వెల్కమ్ టు ఫుడ్ సిరీస్ సెకండ్. ఈరోజు నేను సగ్గుబియ్యం దోశ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసమని 1 కప్ రైస్, ఒక 1/4 కప్ అంటే పావు కప్పు మినపగుళ్ళు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక పావు స్పూన్ లేదంటే అర స్పూను మెంతులు తీసుకున్నాను. సో వీటన్నిటిని బాగా కలుపుకున్నాను. ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నానో అదే కప్పుతో సగ్గుబియ్యాన్ని కూడా తీసుకున్నాను. సో వీటన్నిటిని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం. సో ఇవి కడిగేసాను నేను ఇక్కడ. ఇప్పుడు ఇందులో వాటర్ పోసి ఓవర్ నైట్ సోక్ చేసుకుందాం. మార్నింగ్ లేచినాక చూడండి శుభ్రంగా నానిపోయినాయి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవడమే. సో సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ బియ్యం పప్పుల్ని నేను మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. అదే గిన్నెలో సగ్గు బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇందులో పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను మెత్తగా దీన్ని గ్రైండ్ చేసుకోనండి, కొంచెం కోర్స్గా నాకు ఇష్టం. సో నేను కోర్స్గానే గ్రైండ్ చేసుకుంటున్నా. మీకు కావాలంటే మీరు మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి నేను సగ్గు బియ్యం కొంచెం కనపడేలాగా రవ్వగా నేను గ్రైండ్ చేసుకున్నా. సో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నా. చట్నీ కోసం అని చెప్పి తవ పెట్టుకొని అందులో కొంచెం ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పీనట్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో ఈ కొద్దిగా ఫ్రై అయినాక మిగతా యాడ్ చేద్దాం. సో ఈ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. సో ఇదే ప్యాన్లో మిగిలిన ఆయిల్లో తాలింపు పెట్టుకుంటున్నా చట్నీ కోసమని. సో తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు వేసాను. నా దగ్గర కరివేపాకు లేదు, మీరు కరివేపాకు కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. సో తాలింపు వేసి పక్కన పెట్టినాక సో ఇవి చల్లారిపోయినాయి. ఇందులో కొబ్బరి ముక్కలు, పుటాన్, కొద్దిగా ఉప్పు, ఇంకా చింతపండు ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే. సో మన చట్నీ రెడీ అయిపోయింది. ఇందులో తాలింపును కూడా మిక్స్ చేసేస్తున్నాను. ఇప్పుడు దోశలు వేసుకుందాం. దోశల కోసం ఇదేం ఫర్మెంటేషన్ అవ్వక్కర్లేదండి. ఎప్పుడైతే పిండి తయారు చేసుకుంటామో అప్పుడే దోశలు వచ్చేస్తాయి. సో ఇమీడియట్గా నేను ఇక్కడ దోశల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో దోశ వేసేసాను. ఆయిల్ వేసి కొంచెం దోశ దూరగా వేయించుకోవడమే. సో చూపిస్తారా క్రంచీగా అయింది దోశ. సో ఇప్పుడు ఇది సర్వ్ చేసుకుందాం. ఈ దోశలు అన్ని దోశల్లాగా కాదండి, అప్పటికప్పుడు వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి, మెత్తగా ఉంటాయి. మనం క్రంచీగా కావాలన్నా వేసుకోవచ్చు, మెత్తగా కావాలన్నా వేసుకోవచ్చు. ఎలా తిన్నా కూడా ఈ దోశ టేస్ట్లో మాత్రం మామూలు దోశ కన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.